అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన ప్రస్తుతం ఆ సినిమా అటకెక్కింది. బన్నీ అట్లీ మూవీతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ సినిమా ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. బన్నీ ప్లేస్ లో మరొక హీరో పేరు వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అత్తారింటికి దారిదిలో బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ సీన్ గుర్తుకొస్తోంది. ఆ ఫన్నీ సీన్ ఏంటో మనం కూడా చూద్దాం పదండి. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అప్పటికింకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులతో మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను బన్నీ పక్కన పెట్టి అట్లీతో మూవీకి రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్, వెంకటేష్, రామ్ చరణ్ తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. వెంకీ మూవీని ఇంకో వారంలో అనౌన్స్ చేస్తారని సమాచారం. గురూజీ బన్నీతో మైథలాజికల్ మూవీని ప్లాన్ చేసి స్టైలిష్ స్టార్ ను కుమారస్వామిగా చూపించాలనుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అటకెక్కి చివరికి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందని, కుమారస్వామిగా తారక్ నటిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బన్నీతో త్రివిక్రమ్ తీయాలనుకున్న మైథలాజికల్ మూవీ ముందు తారక్కే చెప్పాడు. గుంటూరు కారం ముందు ఎన్టీఆర్ తో తీయాల్సిన సినిమా ఇదేనట. ఈ కుమారస్వామి కథ అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి చేరింది. వెంకటేష్, రామ్ చరణ్ ను త్రివిక్రమ్ లైన్ లో పెట్టడంతో బన్నీ మూవీ ఉండదని తేలిపోయింది. అట్లీ మూవీ తర్వాత బన్నీ మరో హిందీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, విసిగిపోయిన గురూజీ హీరోను మార్చేశాడన్న మరో కథనం పుట్టుకొచ్చింది.